హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్జేడి స్టడీస్. ఈరోజు క్లాస్లో తెలుగు మెథడాలజీ ఇంపార్టెంట్ బిట్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. డిఎస్సికి సంబంధించి ఈ ఛానల్లో ఆల్ సబ్జెక్ట్స్ కంటెంట్ అలాగే ప్రీవియస్ బిట్స్ అనేవి చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆ వీడియోస్ చూడండి, అన్నీ ఫ్రీ వీడియోస్. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. భాష అనే పదం ఈ సంస్కృత ధాతువు నుండి పుట్టినది. భాష అనే పదం ఈ సంస్కృత ధాతువు నుండి పుట్టింది. భాష అంటే సంస్కృతి ధాతువు. నెక్స్ట్ పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించింది హకెట్. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించింది హకెట్. ఓకే, సంక్లిష్ట వ్యవస్థ అన్నది హకెట్. ఆదిమ మానవులు పశుపక్షాదులు అరుపులు అనుసరించి భాష పుట్టిందని చెప్పేవాదం. ఆది మానవులు పశుపక్షాదుల అరుపులు అనుసరించి భాష పుట్టిందని చెప్పే వాదం ధ్వని అనుకరణ వాదం. పెదవులు అర్ధ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు సంవృతాలు. పెదవులు అర్ధ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు సంవృతాలు. కనీస అభ్యసన స్థాయిని గుర్తించడానికి ఏర్పడిన సంఘానికి అధ్యక్షుడు ఆర్హెచ్ దవే. కనీస అభ్యసన స్థాయిని గుర్తించడానికి ఏర్పడిన సంఘానికి అధ్యక్షుడు ఆర్హెచ్ దవే. భాష పరంగా ఆంధ్ర భాష సుకవిశేఖర నన్నయ్య వీరిని కీర్తించారు. నారాయణ భట్టుని. భాషపరంగా ఆంధ్ర భాష సుకవిశేఖర అని నన్నయ్య వీరిని కీర్తించారు. నారాయణ భట్టు. ఒక మాండలికం లేదా ఒక ప్రాంతంలో మాట్లాడే భాష మాండలిక భాష. ఒక మండలం లేదా ఒక ప్రాంతంలో మాట్లాడే భాష మాండలిక భాష. పాఠ్య పుస్తకాల్లో ఉండవలసిన భాష శిష్ట వ్యవహారిక భాష. పాఠ్యపుస్తకాల్లో ఉండవలసిన భాష శిష్ట వ్యవహారిక భాష. జనని సంస్కృతంబు సకల భాషలకు దేశ భాషలందు తెలుగు లెస్స అన్న కవి శ్రీనాథుడు. జనని సంస్కృతంబు సకల భాషలకు దేశ భాషలందు తెలుగు లెస్స శ్రీనాథుడు. అన్నీ ఇంపార్టెంట్ అండి, టెట్లో వచ్చినవి. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేవి నేను ఇలా ఐఎంపి పెట్టడం జరుగుతుంది. ప్రతిదీ ఇంపార్టెంటే. విద్యార్థి తనకు ఇచ్చిన విషయాన్ని కానీ భాషా మౌలికాంశాలు కానీ అర్థం చేసుకోవడం అవగాహన. విద్యార్థి తనకు ఇచ్చిన విషయాన్ని కానీ భాషా మౌలికాంశాలను కానీ అర్థం చేసుకోవడం అనేది అవగాహన. హృదయానికి చెందినదై భావావేశ రంగానికి అనువైనది రసానుభూతి. హృదయానికి చెందినదై భావావేశ రంగానికి అనువైనది రసానుభూతి. బోధనలు కేవలం ఉపాధి సంపాదనకు ఎంచుకున్న వారు జ్ఞానాన్ని విలువ కట్టి అమ్ముకునే వర్తకులు మాత్రమే అన్నది. బోధనను కేవలం ఉపాధి సంపాదనకు ఎంచుకున్నవారు జ్ఞానాన్ని విలువ కట్టి అమ్ముకునే వర్తకులు మాత్రమే అన్నది కాళిదాసు. నెక్స్ట్ ఊష్మ అక్షరాలు. వీటిని పిలుస్తారు ఊష్మ అక్షరాలు అని. ఏంటవి అంటే మెలికిస, ష, స, హ. తెలుగు భాషా బోధనకు నిర్ణయించిన బోధనా లక్ష్యాలు 10. తెలుగు భాషా బోధనకు నిర్ణయించిన బోధనా లక్ష్యాలు 10. విద్యా ప్రణాళిక రూపకల్పనలో పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించేవి. విద్యా ప్రణాళిక రూపకల్పనకు పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించేవి. ఉద్దేశ్యాలు.
విద్యార్థి కవి కాలాన్ని గుర్తించటం ఈ జ్ఞానానికి సంబంధించినది. విద్యార్థి కవి యొక్క కాలాన్ని గుర్తించటం అనేది ఈ జ్ఞానానికి సంబంధించినది. విషయ జ్ఞానం, కొత్త పదాలు, వాక్య నిర్మాణాలు, జాతీయాలు ఈ జ్ఞానానికి సంబంధించినవి. భాషా జ్ఞానం, రసస్వాదన, సముచిత మనోవైఖరులు, ఆధ్యాత్మిక చింతన ఏ విలువల్లోనికి చేరుతాయి? రసస్వాదన, సముచిత మనోవైఖరులు, ఆధ్యాత్మిక చింతన ఏ విలువల్లోకి చేరుతాయి? వైయక్తిక విలువలు. విద్యార్థి అలంకారాల విశిష్టతను గ్రహించటం అనేది రసానుభూతి. విద్యార్థి అలంకారాల యొక్క విశిష్టతను గ్రహించటం అనేది రసానుభూతి. నెక్స్ట్, మనిషిలో దాగిన అంతర్గత అభివ్యక్తి శక్తులకు ప్రతిరూపం భాష. మనిషిలో దాగిన అంతర్గత అభివ్యక్తి శక్తులకు ప్రతిరూపం భాష. సాంఘిక వ్యవస్థను బట్టి భాష మారుతూ ఉంటుందని, భాషకు వర్గస్వరూపం ఉందని చెప్పినవారు ఎన్.వై. మూర్. సాంఘిక వ్యవస్థను బట్టి భాష మారుతూ ఉంటుందని, భాషకు వర్గస్వరూపం ఉందని చెప్పినవారు ఎన్.వై. మూర్. వాక్యం రసాత్మకం కావ్యం అని పేర్కొన్నది విశ్వనాథుడు. వాక్యం రసాత్మకం కావ్యం అని పేర్కొన్నది విశ్వనాథుడు. ఆధునిక పారిశ్రామిక సమాజం ఉదారవాద అభిప్రాయాలు, విలువలు ప్రచారం చేసింది. ఇందులో సర్వమానవ సమానత్వం, భాషా సమానత్వము ప్రధానమైనవి అని పేర్కొంది చేకూరి రామారావు. ఆధునిక పారిశ్రామిక సమాజం ఉదారవాదం అభిప్రాయాలు, విలువలు ప్రచారం చేసింది. ఇందులో సర్వమానవ సమానత్వం, భాషా సమానత్వం ప్రధానమైనవి అని పేర్కొంది చేకూరి రామారావు. భారతదేశంలో అత్యధిక సంఖ్య ప్రజలు మాట్లాడే భాష హిందీ. భారతదేశంలో అత్యధిక సంఖ్యకులు ప్రజలు మాట్లాడే భాష హిందీ. భారత రాజ్యాంగంలో ఈ అధికరణం దేవనాగరి లిపిలోని హిందీని అధికార భాషగా గుర్తించింది. అధికరణం 343. భారత రాజ్యాంగంలోని 343వ అధికరణం దేవనాగరి లిపిలోని హిందీని అధికార భాషగా గుర్తించింది. భారతీయులు తమ భాషలను, సంస్కృతులను పరిరక్షించుకునే హక్కును తెలిపే అధికరణం 29.1. భారతీయులు తమ భాషలను, సంస్కృతులను పరిరక్షించుకునే హక్కుని తెలిపే అధికరణం 29.1. పరభాష ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం వంటిది అని పేర్కొన్నవారు రవీంద్రనాథ్ ఠాగూర్. పరభాష ద్వారా బోధన అంటే సోపానాలు కాని సౌధం అని పేర్కొన్నది రవీంద్రనాథ్ ఠాగూర్. సాహిత్యంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది శ్రీకృష్ణదేవరాయలు. సాహిత్యానికి భాషే జీవకర్ర అని పేర్కొన్నది కొడవగంటి కుటుంబరావు. కర్ర కొడవగంటి కుటుంబరావు అని గుర్తుపెట్టుకోండి. సాహిత్య భాష జీవకర్ర అని పేర్కొంది కొడవగంటి కుటుంబరావు. నన్నయ్య తెనుగీకరించిన మహాభారతంలో ఈ భాష ప్రాధాన్యం ఎక్కువగా కనిపిస్తుంది. సంస్కృతం. నన్నయ్య తెనుగీకరించిన మహాభారతంలో సంస్కృత భాష ప్రాధాన్యం ఎక్కువగా కనిపిస్తుంది. వ్యవహారిక భాషావాద సంఘం ఏర్పడిన సంవత్సరం 1911 సెప్టెంబర్ 8. 1911 సెప్టెంబర్ 8. వ్యవహారిక భాషావాద సంఘం ఏర్పడిన సంవత్సరం 1911 సెప్టెంబర్ 8. మాండలిక భాషను ప్రాంతాల వారీగా 4 భాషా మండలాలుగా విభజించిన వారు భద్రిరాజు కృష్ణమూర్తి.
మాండలిక భాషను ప్రాంతాల వారీగా 4 భాషా మండలాలుగా విభజించిన వారు బద్రిరాజు కృష్ణమూర్తి. ఉత్తరాంధ్రపై ఈ భాషా ప్రభావం అధికం. ఒరియా. ఉత్తరాంధ్రపై ఒరియా భాషా ప్రభావం అధికం. మాండలికం విజ్ఞానం తెలుగు మాండలికం వ్యాసకర్త. మాండలిక విజ్ఞానం తెలుగు మాండలికం వ్యాసకర్త డాక్టర్ డి విజయలక్ష్మి. పత్రికల్లో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టిన వారు తాపి ధర్మారావు. పత్రికల్లో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టినది తాపి ధర్మారావు. తెలుగు భాషా అభివృద్ధిలో వ్యవహారిక భాష కీలక మాధ్యమంగా ఉపయోగపడుతుంది అని పేర్కొన్నవారు జేపీఎల్ గ్విన్. తెలుగు భాషా అభివృద్ధిలో వ్యవహారిక భాష కీలక మాధ్యమంగా ఉపయోగపడుతుంది అని పేర్కొన్నది జేపీఎల్ గ్విన్. వినేశాడు అనే పదం ఈ మాండలికంలో వాడతారు. పూర్వ మాండలికం. వినేశాడు అనేది ఈ మాండలికం అంటే పూర్వ మాండలికం. పూర్వ మాండలికం, దక్షిణ మాండలికం, ఉత్తర మాండలికం, మధ్య మాండలికం. పూర్వ మాండలికం అంటే పైన కళింగ దేశం అంటే ఇక్కడ శ్రీకాకుళము విశాఖపట్నం. దక్షిణ మాండలికం అంటే మధ్యలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు. ఉత్తర మాండలికం అంటే తెలంగాణ, మహబూబ్ నగర్ జిల్లాలు. మధ్య మాండలికం అంటే ఉభయ గోదావరి జిల్లాలు. ఓకే, ఇక్కడ ఉత్తర మాండలికంలో వచ్చిండు, పూర్వ మాండలికంలో వచ్చినాడు, మధ్య మాండలికంలో వచ్చాడు, దక్షిణ మాండలికంలో కూడా వచ్చినాడు. అంటే ఇక్కడ పూర్వ మాండలికంలో శ్రీకాకుళం, విశాఖపట్నంలో కూడా వచ్చినాడు అంటారు. దక్షిణ మాండలికం వచ్చేటప్పటికి రాయలసీమ, నెల్లూరు ప్రాంతంలో కూడా వచ్చినాడు. పూర్వ మాండలికం, దక్షిణ మాండలికం. నెక్స్ట్ వచ్చిండు అనేది ఉత్తర తెలంగాణ వచ్చిండు. ఓకే, పూర్వ మాండలికం వచ్చేటప్పటికి వచ్చినాడు, దక్షిణ మాండలికం కూడా వచ్చినాడు, మధ్య మాండలికం మట్టికి వచ్చాడు. ఓకే, ఇక్కడ వచ్చిండు, కొట్టిండు, వినిండు, ఇవన్నీ ఒకలా 3 ఉన్నాయి చూడండి. వచ్చిండు, కొట్టిండు, వినిండు. పూర్వం ఇది ఏంటి? తెలంగాణ గుర్తుపెట్టుకోండి. అదే గోదావరి జిల్లాలు అయితే గోదావరి జిల్లాలు మధ్య మాండలికం. ఇది గోదావరి జిల్లాలు అనేది వాడతారు. వచ్చాడు, కొట్టాడు, విన్నాడు. ఓకే, వచ్చాడు గోదావరి జిల్లాలు వచ్చాడు, కొట్టాడు, విన్నాడు. ఇక్కడ పూర్వ మాండలికం వచ్చి దక్షిణ మాండలికం. పూర్వ మాండలికం అంటే ఇటు సైడు శ్రీకాకుళం, విశాఖపట్నం. అలాగే దక్షిణ మాండలికం వచ్చేటప్పటికి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు వచ్చేటప్పటికి వచ్చినాడు, కట్టాడు. ఇక్కడ చూడండి, వచ్చినాడు, ఇక్కడ కట్టేశాడు. కొట్టిండు అంటే కట్టేశాడు, ఇక్కడ వినేశాడు. పూర్వ మాండలికంలో కొట్టిండు అంటే ఇక్కడ కొట్టేశాడు, వినేశాడు. ఇక్కడ దక్షిణ మాండలికంలో వచ్చినాడు, కొట్టినాడు, వినినాడు. ఓకే, క్లియర్? ఈ 2 కూడా ఒకసారి చూద్దాము. ఉత్తర మాండలికంలో గిన్నె అంటారు. ఇలా గిన్నె తీసుకునిరా. ఓకే, గిన్నె తీసుకుని తెలంగాణలో గిన్నెలు అంటారు. అదే పూర్వ మాండలికము చిప్ప, బొచ్చె. ఓకే, శ్రీకాకుళం, విజయనగరంలో చిప్ప, బొచ్చె అంటారు. నెక్స్ట్ మధ్య మాండలికం అంటే గోదావరి జిల్లాలో కంచం, తినే కంచం, పళ్ళాలు, కంచాలు అంటారు. అది దక్షిణ మాండలికము నెల్లూరు, రాయలసీమలో తట్ట, గిన్నె. ఓకే, తట్ట, గిన్నె అంటారు. బొచ్చె, చిప్ప శ్రీకాకుళం, విజయనగరం. గోదావరి జిల్లాలో పళ్ళెము, కంచము అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఉత్తర మాండలికం వచ్చేటప్పటికి మొలలు అంటారు. ఇక్కడ పూర్వ మాండలికం అంటే ఎవరని చెప్పినా నేను, శ్రీకాకుళం, విజయనగరం మేకులు అంటారు. అదే మధ్య భారత్ మాండలికం అనేటప్పటికి గోదావరి జిల్లాలు అన్నాను కదా, శీలలు అంటారు.
దక్షిణం ఇది నెల్లూరు, దక్షిణ మండలం నెల్లూరు, రాయలసీమ మలుకు లేదా ముల్కులు అంటారు. ఓకే. మొలలు అనేవి మేకుల్ని మనం మేకులు అని ఎవరంటారంటే శ్రీకాకుళము, విజయనగరం వాళ్ళు, విశాఖపట్నం వాళ్ళు. ఇది మధ్య మండలం గోదావరిలో శీలలు అంటారు. దక్షిణ మండలికం రాయలసీమ వాళ్ళు ముల్కులు అంటారు. అదే తెలంగాణ మొలలు. క్లియర్. నెక్స్ట్ భాష మీద భౌగోళిక పరిసరాల ప్రభావం. సంఘంలో కుటుంబ నిర్మాణం, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, మూఢనమ్మకాలు మొదలైన వాటి ప్రభావం ఉంటుందని అన్నది పిఎస్ సుబ్రహ్మణ్యం. భాష మీద భౌగోళిక పరిసరాల ప్రభావం, సంఘంలో కుటుంబ నిర్మాణం, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, మూఢనమ్మకాలు మొదలైన వాటి ప్రభావం ఉంటుందన్నది ఎస్పి సుబ్రహ్మణ్యం. ఏ విషయంలోనైనా అందరికీ ఆమోదయోగ్యమైన, అనుసరణీయమైన భాష ప్రామాణిక భాష. ఏ విషయంలోనైనా అందరికీ ఆమోదయోగ్యమైన, అనుసరణీయమైన భాష ప్రామాణిక భాష. నెక్స్ట్ ప్రాచీన భారతంలో ఇది రాజభాష సంస్కృతం. తెలుగు భాషలో మొదటి వ్యాకరణ గ్రంథము ఆంధ్ర శబ్ద చింతామణి. తెలుగు భాషలో మొదటి వ్యాకరణ గ్రంథము ఆంధ్ర శబ్ద చింతామణి. తిక్కన్న వాడిన త్రాసు అనే పదం ఈ భాషకు చెందినది. ఉర్దూ భాష. తిక్కన్న వాడిన త్రాసు అనే పదము ఈ భాషకు చెందినది. ఉర్దూ. శ్రీనాథుడు చాటు పద్యాల్లో అధికంగా కనిపించే భాషా పదాలు పార్సీ భాషా పదాలు. శ్రీనాథుడు చాటు పద్యాల్లో అధికంగా కనిపించే భాషా పదాలు పార్సీ భాషా పదాలు. ఒక గ్రంథానికి కానీ, ఆ గ్రంథ నేపథ్యానికి కానీ, రచయితకి కానీ, వేరే రచయితకు కానీ రాసిన పరిచయ వాక్యాలు పీఠిక. ఒక గ్రంథానికి కానీ, ఆ గ్రంథ నేపథ్యానికి కానీ, రచయితకి కానీ, వేరే రచయితకి కానీ రాసిన పరిచయ వాక్యాలు పీఠిక. చిన్న చిన్న పదాలతో, వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే రచన వచన కవిత. చిన్న చిన్న పదాలతో, వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే రచన వచన కవిత. రామాయణ మహాభారతాలకు గల పేరు ఇతిహాసాలు. వివిధ విషయాల పట్ల విమర్శన దృష్టితో వ్యంగ్య హాస్య ధోరణిలో వ్యాఖ్యానిస్తూ పరిష్కార మార్గాన్ని సూచిస్తూ సాగే రచన అధిక్షేప రచన. వివిధ విషయాల పట్ల విమర్శన దృష్టితో వ్యంగ్య హాస్య ధోరణిలో వ్యాఖ్యానిస్తూ పరిష్కార మార్గాన్ని సూచిస్తూ సాగే రచన అధిక్షేప రచన. మకుటం అంటే కీర్తి కిరీటం. శతకంలో పదాలు వేటికవే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటే అవి ముక్తకాలు. శతకంలో పద్యాలు వేటికవే స్వతంత్రంగా భావాన్ని కలిగి ఉంటే అవి ముక్తకాలు. లయకు ప్రాధాన్యమిస్తూ మాత్రా ఛందస్సులో సాగే రచన గీతం. లయకు ప్రాధాన్యతనిస్తూ మాత్రా ఛందస్సులో సాగే రచన గీతం. గజల్ చివరిలో ఉండే కవినామముద్ర తక్లాస్. గజల్ చివరిలో ఉండే కవినామముద్ర తక్లాస్. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజ భావ వినిమయం కోసం వ్యక్తుల సహజాతాల మధ్య సహకారాన్ని, సంస్కృతిని వ్యాప్తి చేయడానికి ఉపయోగించే ధ్వని సంకేతాల సముదాయం భాష అని అన్నవారు స్టార్వర్త్. యాదృచ్ఛికంగా నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజం భావ వినిమయం కోసం వ్యక్తుల సహజాతాల మధ్య సహకారాన్ని, సంస్కృతిని వ్యాప్తి చేయడానికి ఉపకరించే ధ్వని సంకేతాల సముదాయం భాష అని స్టార్వర్త్ అన్నారు. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, యాదృచ్ఛికంగా ఒకసారి బండి ఆగిపోయింది. ఎంత కిక్కు కొట్టినా సరే అవ్వట్లా.
ఒక్కసారిగా స్టార్ట్ అయింది. అంటే యాదృచ్ఛికంగా బండి ఆగిపోయి కొడుతున్నారు అవ్వట్ల. సడన్గా అంటే యాదృచ్ఛికంగా స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ 1 బిట్ వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిని పరిపూర్ణ మానవుడిగా, ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దేది మాతృభాష. వ్యక్తిని పరిపూర్ణ మానవుడిగా, ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దేది మాతృభాష. శిశువు మొట్టమొదట నేర్చుకునే భాష మాతృభాష. మాతృభాషయందు విద్య గరుపుటయే మిక్కిలి సహజమైన మార్గం అని పేర్కొన్నది డాక్టర్ సిఆర్ రెడ్డి గారు. మాతృభాషయందు విద్య గరుపుటయే మిక్కిలి సహజమైన మార్గం అని పేర్కొన్నవారు సిఆర్ రెడ్డి. మాతృభాషను పదిలపరుచుకోవడం ద్వారా వ్యక్తి తన ఉనికిని తానే నిలుపుకుంటాడు అని పేర్కొంది గాంధీజీ. మాతృభాష పదిలపరుచుకోవడం ద్వారా వ్యక్తి తన ఉనికిని తానే నిలుపుకుంటాడని పేర్కొన్నవారు గాంధీజీ. చోమ్స్కీ వాదన ప్రకారం ఈ వయసు వారు మాతృభాషలో విద్యాబోధన జరగాలి. 15 నుండి 20 సంవత్సరాల. ఈ బిట్ ఎందుకో నాకు మిస్టేక్ అనిపిస్తుంది, కన్ఫర్మ్గా చెప్పలేను. తెలిస్తే గనక మీరు నాకు కామెంట్ చేయండి. అలాగే నేను తెలిసినా సరే మీకు డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కామెంట్లో కానీ చెప్తాను. ఓకేనా? ఇదైతే ఒకసారి మీరు చూడండి. నాకు అర్థం కాని విషయము మీకు తెలిస్తే కనుక పెట్టండి, తప్పేం లేదు. మిగతా వాళ్ళు తెలుసుకుంటారు కదా, రైట్ అనేది ఏంటో తెలియాలి కదా. ఓకేనా? త్రిభాషా సూత్రాన్ని అనుసరించి ఈ భాషను ప్రథమ భాషగా అభ్యసించవలసి ఉంటుంది మాతృభాష. త్రిభాషా సూత్రాన్ని అనుసరించి మాతృభాషను ప్రథమ భాషగా అభ్యసించవలసి ఉంటుంది. ప్రాథమిక విద్యను మాతృభాషలోనే అభ్యసించాలని పేర్కొన్న ఆర్టికల్ 350A. ప్రాథమిక విద్యను మాతృభాషలోనే అభ్యసించాలని పేర్కొన్న ఆర్టికల్ 350A. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన సంవత్సరం 1966. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన సంవత్సరం 1966. పరిపాలనా వ్యవహారాలన్నీ తెలుగు భాషలోనే జరగాలనే ముఖ్య ఉద్దేశంతో ఏర్పడిన సంస్థ అధికార భాషా సంఘం. పరిపాలనా వ్యవహారాలన్నీ తెలుగు భాషలోనే జరగాలనే ముఖ్య ఉద్దేశంతో ఏర్పడిన సంస్థ అధికార భాషా సంఘం. పారిభాషిక పదకోశాన్ని తయారు చేసి తెలుగు రాని ఉద్యోగుల కోసం ఉచిత తరగతులు నిర్వహించే సంస్థ తెలుగు భాషా బోధనా సంస్థ. పారిభాషిక పదకోశాన్ని తయారు చేసి తెలుగు రాని ఉద్యోగుల కోసం ఉచిత తరగతులు నిర్వహించే సంస్థ తెలుగు అకాడమీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార భాష తెలుగు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వీరి అధ్యక్షతన ఏర్పడింది. వావిలాల గోపాలకృష్ణయ్య. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వీరి అధ్యక్షతన ఏర్పడింది. వావిలాల గోపాలకృష్ణయ్య. మాతృభాష అంటే వ్యక్తి శైశవ దశ నుండి తన హావభావాలు, క్రోధానురాగాలు వ్యక్తపరిచే భాష. మాతృభాష అంటే వ్యక్తి శైశవ దశ నుండి తన హావభావాలు, క్రోధానురాగాలు వ్యక్తపరిచే భాష. నెక్స్ట్, ప్రాంతీయ భాషను అధికార భాషలుగా స్వీకరించిన భారత రాజ్యాంగంలోని రాష్ట్రాలకు ఇచ్చిన అధికరణం 345. బాగానే ఉంది. ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించటానికి భారత రాజ్యాంగం రాష్ట్రాలకు ఇచ్చిన అధికరణం 345. మాతృభాష ప్రయోజనం కానిది దుష్ప్రవర్తన అనేది కాదు, సృజనాత్మకత. మాతృభాష యొక్క ప్రయోజనం పఠనాభిలాష, వివేచనా శక్తి. సృజనాత్మకత, క్రియేటివిటీ, పఠనాభిలాష ఓరల్ అప్రోచ్ లాగా వస్తుంది, వివేచనా శక్తి. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని అన్నది
అని నిర్వచించిన వారు హకెట్. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని నిర్వచించినది హకెట్. చిత్తవృత్తి వ్యక్తం చేసేందుకు చేసిన ఉద్దేశపూర్వక ధ్వనుల ఉచ్చారణయే భాష అని పేర్కొన్నవారు మాంటి. చిత్తవృత్తిని వ్యక్తం చేసేందుకు చేసిన ఉద్దేశపూర్వక ధ్వనుల ఉచ్చారణయే భాష అని పేర్కొన్నవారు మాంటి. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని నిర్వచించినది ఇజ్లర్. ఇజ్లర్కి బుద్ధి లేదు. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని నిర్వచించింది ఇజ్లర్. మానవ భాషలో ఉన్న నిర్మాణ క్రమ పద్ధతుల సంఖ్య 2. మానవ భాషలో ఉన్న నిర్మాణ క్రమ పద్ధతుల సంఖ్య 2. మానవ భాషాధ్వనుల సమాహారానికి అర్థానికి సంబంధం ఉంది. అటువంటి సంబంధానికి గల పేరు శబ్దార్థ సంబంధ శక్తి. మానవ భాషాధ్వనుల సమాహారానికి అర్థానికి సంబంధం ఉంది. అటువంటి సంబంధానికి గల పేరు శబ్దార్థ సంబంధ శక్తి. భావ వ్యక్తీకరణకు, భావ గ్రహణకు, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు దోహదపడేదే భాష. భావ వ్యక్తీకరణకు, భావ గ్రహణకు, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు దోహదపడేదే భాష. ఉద్దీపన ప్రయోజనాలకు దోహదపడేది భాష. దోహదపడేదే భాష. భావ వినిమయానికి ఉపయోగించే సంకేతాల నిర్మాణ సముదాయం భాష అని నిర్వచించింది ఫెర్డినాండ్ ది సాష్యూర్. భావ వినిమయానికి ఉపయోగించే సంకేతాల నిర్మాణ సముదాయం భాష అని చెప్పింది ఫెర్డినాండ్ ది సాష్యూర్. సంకేతాలు సాష్యూర్. వ్యాఖ్యాతః వాచి వర్ణః యేషాం తే వ్యక్తవాచం అని పేర్కొన్నవారు పతంజలి. వ్యాఖ్యాతః వాచి వర్ణః యేషాం తే వ్యక్తవాచం అని పేర్కొన్నవారు పతంజలి. అనంతమైన వాక్యాల సముదాయం భాష అని పేర్కొంది ఎంఎన్ బచ్. అనంతమైన వాక్యాల సముదాయమే భాష అని పేర్కొంది ఎంఎన్ బచ్. డింగ్ డాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు మాక్స్ ముల్లర్. పూపువాదానికి గల మరొక పేరు ఆశ్చర్యవాదం. ధ్వన్యనుకరణ వాదంగా ప్రసిద్ధి పొందిన వాదం బౌద్ధవాదం. వాదాలన్నీ కూడా ఇంపార్టెంట్. ఒక వాదం అనేది కంపల్సరీగా ఎగ్జామ్లో వస్తుంది. ఓకే. డింగ్ డాంగ్ వాదం, మార్క్స్ ముల్లర్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. టెట్లో కూడా వచ్చినాయి. నేను ప్రతిదీ టెట్ అని రాయడం ఎందుకని చెప్పి నేను రాయట్లేదు. పూపువాదానికి మరొక పేరు ఆశ్చర్యవాదం. ధ్వన్యనుకరణ వాదం ప్రసిద్ధి పొందిన వాదం బౌద్ధవాదం. ధాతువాదాన్ని ప్రతిపాదించింది యస్కాచార్యుడు. సంపాదనవాదానికి మరొక పేరు అనుభవవాదం. సంపాదనవాదానికి గల మరో పేరు అనుభవవాదం. భాషోత్పత్తి వాదాల్లో గొప్ప విప్లవం తెచ్చినది స్వతసిద్ధవాదం. శిశువు జీవితంపై ఎక్కువ ప్రభావం చూపే భాష మాతృభాష. అభివ్యక్తి అంటే ప్రకటన. తనలో కలిగే ఊహలు, భావాలు వాటిని వ్యక్తీకరించి అర్థవంతమైన శబ్దజాలాన్ని సంఘటితం చేసి భాషను వ్యవస్థీకరించుకోవడం దీని పరాకాష్ట. మానవుని వికాసానికి తనలో కలిగే ఊహలు, భావాలు వాటిని వ్యక్తీకరించే అర్థవంతమైన శబ్దజాలాన్ని సంఘటితం చేసి భాషను వ్యక్తీకరించుకోవడం దీని పరాకాష్ట. మానవుని వికాసానికి భాషను
ప్రత్యయ నిరూపణంగా నిర్వచించినది వ్యాకరణకర్తలు. భాషను ప్రకృతి ప్రత్యయ నిరూపణంగా నిర్వచించినది వ్యాకరణకర్తలు. మానవుల ప్రవర్తన పశుపక్షాదుల ప్రవర్తన నుంచి వేరు చేసి పరిశీలించడానికి సహకరించేది భాష అని నిర్వచించినది మనస్తత్వ శాస్త్రజ్ఞులు. మానవుల ప్రవర్తన పశుపక్షాదుల ప్రవర్తన నుంచి వేరు చేసి పరిశీలించడానికి సహకరించేదే భాష అని నిర్వచించినది మనస్తత్వ శాస్త్రజ్ఞులు. భాష భగవత్ స్వరూపమని, శబ్ద బ్రాహ్మమని, నాద బ్రాహ్మమని వీరి భావనల్లో పేర్కొన్నది భారతీయులు. భాష భగవత్ స్వరూపమని, శబ్ద బ్రాహ్మమని, నాద బ్రహ్మమని వీరి భావనల్లో పేర్కొనబడింది భారతీయులు. ప్రతి శబ్దానికి అర్థానికి తనదైన అంతరంగికమైన సంబంధం ఉంటుందని చెప్పే వాదం డింగ్ డాంగ్ వాదం. ప్రతి శబ్దానికి అర్థానికి తనదైన అంతరంగికమైన సంబంధం ఉంటుందని చెప్పే వాదం డింగ్ డాంగ్ వాదం. ఓంకారం భాషకు మూలమని పేర్కొన్న వాదం స్ఫుటవాదం. ఓంకారం భాషకు మూలమని పేర్కొన్న వాదం స్ఫుటవాదం. మానవ భాషకు మార్పు అనేది సహజ లక్షణం. మానవ భాషకు మార్పు అనేది సహజ లక్షణం. కాలక్రమంలో భాషలోని శబ్దాల్లో మార్పుకు గల పేరు ధ్వని పరిణామం. కాలక్రమంలో భాషలోని శబ్దాలలో మార్పుకు గల పేరు ధ్వని పరిణామం. భాషకు బాహ్యరూపమైన శబ్దస్వరూపంలోనూ నిర్మాణంలోనూ జరిగే మార్పుకు గల పేరు ధ్వని పరిణామం. ధ్వని మార్పులను మొట్టమొదటిసారిగా వివరంగా తెలిపినది కార్ల్ బ్రూగ్మన్. ధ్వని మార్పులను మొట్టమొదటిసారిగా వివరంగా తెలిపినవారు కార్ల్ బ్రూగ్మన్. గుర్రములు పదం గుర్రాలుగా మారడం ఈ రకమైన ధ్వని పరిణామం. లోపదీర్ఘత గుర్రములు పదము గుర్రాలుగా మారడం ఈ రకమైనది లోపదీర్ఘత. దర్శనం అనే పదం దరిశనంగా మారడం ఈ రకమైన ధ్వని పరిణామం. స్వరభక్తి ప్రాచీన తెలుగులో మకారాంత పదాలు ము, మీరే ఊహించుకోండి. ఇది ఒక మాటలో రెండు ధ్వనుల పరస్పర స్థానం మార్చుకోవడం ఈ విధమైన ధ్వని పరిణామం. ఒక మాటలో రెండు ధ్వనులు పరస్పర స్థానం మార్చుకోవడం అనేది వర్ణ వ్యత్యాసం. ఒకే ధ్వనికి పక్కపక్కనే రెండు చోట్ల ఉన్నప్పుడు వాటిలో ఒకటి వేరే ధ్వనిగా మారడం వర్ణ విభేదం. తెలుగులో అగ్రచ్చు ముందు కారం ఇలా మారుతుంది చకారం. తెలుగులో అగ్రచ్చు ముందు కారం ఇలా మారుతుంది చకారం. వన్స్ మోర్ ఈ 10 bits రిపీట్ చేద్దాం. మానవ భాషకు మార్పు అనేది సహజ లక్షణం. కాలక్రమంలో భాషలోని శబ్దాలలో మార్పుకు గల పేరు ధ్వని పరిణామం. భాషకు బాహ్యరూపమైన శబ్దస్వరూపంలో నిర్మాణంలో జరిగే మార్పుకు గల పేరు ధ్వని పరిణామం. ధ్వని మార్పులకు మొట్టమొదటిసారిగా వివరంగా తెలిపిన వారు కార్ల్ బ్రూగ్మన్. గుర్రములు పదం గుర్రాలుగా మారడం ఈ రకమైన ధ్వని పరిణామం లోపదీర్ఘత. దర్శనం అనే పదం దరిశనంగా మారడం ఈ రకమైన ధ్వని పరిణామం స్వరభక్తి. ప్రాచీన తెలుగులో మకరాంత పదాలు ఒకే మాటలో రెండు ధ్వనులు పరస్పరం స్థానం మార్చుకోవడం ఈ విధమైన ధ్వని పరిణామం వర్ణ వ్యత్యయం. ఒకే ధ్వని పక్కపక్కనే రెండు చోట్ల ఉన్నప్పుడు వాటిలో ఒకటి వేరు ధ్వనిగా మారడం వర్ణ విభేదం. తెలుగులో అగ్రచ్చు ముందు కకారం ఇలా మారుతుంది చకారం. పాదాంతంలో నాదస్పర్శాలు
శ్వాసాలుగా మారడం క్రింది వాటిలో ఈ భాషలో జరుగుతుంది. సంస్కృతం. పాదాంతంలో నాదస్పర్శాలు శ్వాసాలుగా మారడం ఈ క్రింది వాటిలో ఈ భాషలో జరుగుతుంది. సంస్కృతం. ఉత్పలం అనే పదం ఉత్పలంగా మారడానికి ఈ విధమైన ధ్వని పరిణామంగా పేర్కొంది. వర్ణ సమీకరణం. ఉత్పలం అనే పదం ఉత్పలంగా మారడాన్ని ఈ విధమైన ధ్వని పరిణామంగా పేర్కొంటారు. వర్ణ సమీకరణం. ఒక వర్ణం దాని తరువాత ఉన్న వర్ణానికి అనుగుణంగా మారితే అది పరముఖ వర్ణ సమీకరణం. ఒక వర్ణం దాని తరువాత ఉన్న వర్ణానికి అనుగుణంగా మారితే అది పరముఖ వర్ణ సమీకరణం. మూల ద్రావిడంలో లా తెలుగులో అచ్చు మధ్య ఈ విధంగా మారుతుంది. డా. మూల ద్రావిడంలో లా తెలుగులో అచ్చు మధ్య ఈ విధంగా మారుతుంది. డా. ప్రాచీన తెలుగులో రా రాలు ప్రత్యేక వర్ణాలు. ప్రాచీన తెలుగులో రాలు ప్రత్యేక వర్ణాలు. వర్ణగమనానికి ఉదాహరణ కోలాటం. వర్ణగమనానికి ఉదాహరణ కోలాటం. క్రొత్త, ప్రొద్దు, త్రాచు లాంటి పదాల్లో జరిగే పరిణామం ఆద్యక్షరలోపం. ఆద్యక్షరలోపం. క్రొత్త, ప్రొద్దు, త్రాచు వంటి పదాల్లో జరిగే పరిణామం ఆద్యక్షర లోపం. అనుచిత విభాగానికి ఉదాహరణ చిలుకలు. లోప నిర్గతకు ఉదాహరణ చీకు. లోప నిర్గతకు ఉదాహరణ చీకు. వర్ణ సమీకరణానికి ఉదాహరణ పదులు. వర్ణ సమీకరణానికి ఉదాహరణ పదులు. అర్ధ విపరిణామానికి సంబంధించి మొట్టమొదట గ్రంథం రాసింది మైకేల్ బ్రెయిల్. అర్ధ విపరిణామానికి సంబంధించి మొట్టమొదట గ్రంథం రాసినది మైకేల్ బ్రెయిల్. అర్ధ విపరిణామంపై బాగా కృషి చేసిన భాషావేత్త ఆచార్య జిఎన్ రెడ్డి. అర్ధ విపరిణామంపై బాగా కృషి చేసిన భాషావేత్త ఆచార్య జిఎన్ రెడ్డి. ఆచార్య జిఎన్ రెడ్డి. అర్ధవ్యాకోచం అనే భాషలో ఈ రకమైన పరిణామం అర్ధ విపరిణామం. అర్ధవ్యాకోచం అనేది భాషలో అర్ధ విపరిణామం. భాషలో పదాలకు కాలక్రమంలో అర్థాలు మారితే అర్ధ విపరిణామం. భాషలో పదాలు కాలక్రమంలో అర్థాలు మారితే అర్ధ విపరిణామం. క్రింది వాటిలో అర్ధ సంకోచానికి ఉదాహరణ వస్తాదు. అర్ధ సంకోచానికి ఉదాహరణ వస్తాదు. కళావంతులు, కైకర్యం లాంటి పదాలు ఈ రకమైన అర్ధ విపరిణామానికి చెందినవి. అర్ధపకర్ష. కళావంతులు, కైకర్యం లాంటి పదాలు ఈ రకమైన అర్ధ విపరిణామానికి చెందినవి. అర్ధపకర్ష. ఆరంజ్యోతి అనే పదం పొందిన అర్ధ విపరిణామం లోక నిరుక్తి. ఆదరాదేయ, కార్యకారణ, అంగాంగి. ఏకదేశాది సంబంధం వల్ల లక్ష్యార్థాలు ఏర్పడి రూఢీకెక్కడానికి పేరు లక్ష్యార్థ సిద్ధి. ఆరాధేయ, కార్యకారణ, అంగాంగి. ఏకదేశాది సంబంధం వల్ల లక్ష్యార్థాలు ఏర్పడి రూఢీకెక్కడానికి పేరు లక్ష్యార్థ సిద్ధి. నారద సింహాచలం అనే పదం ఈ రకమైన అర్ధ విపరిణామానికి ఉదాహరణ లోక నిరుక్తి. నారద సింహాచలం అనే పదం ఈ రకమైన అర్ధ విపరిణామానికి ఉదాహరణ లోక నిరుక్తి. అర్ధపకర్షకు ఉదాహరణ చందాసుడు, సన్యాసి.
ఛందస్సుడు, సన్యాసి. భాషలో కలిగే వస్తు సంబంధం అర్థ విపరిణామానికి ఉదాహరణ లక్కపిడత. భాషలో కలిగే వస్తు సంబంధ అర్థ విపరిణామానికి ఉదాహరణ లక్కపిడత. వ్యవసాయం అనే పదం ఏ రకమైన అర్థ విపరిణామానికి ఉదాహరణ? అర్థ సంకోచం. వ్యవసాయం అనేది అర్థ సంకోచం. పాతకాలంలో అర్థం కంటే అర్వచనీయ కాలంలో అర్థం నీచమైతే అలాంటి వాటిని అర్థ విపరిణామానికి పేరు అర్ధగ్రామ్యత. పాతకాలంలో అర్థం కంటే అర్వచీన కాలంలో అర్థం నీచమైతే అలాంటి అర్థ విపరిణామానికి పేరు అర్ధగ్రామ్యత. ఒక పదానికి ప్రాచీన కాలంలో ఒక అర్థం ఉండగా అనంత కాలంలో అర్థం మార్పు రావడం అర్థ విపరిణామం. లా సెమింటిక్ అనేది దీనికి సంబంధించిన గ్రంథం అర్థ విపరిణామం. లా సెమింటిక్ అనేది దీనికి సంబంధించిన గ్రంథం అర్థ విపరిణామం. తెలుగు మెథడాలజీలో ఫస్ట్ 3 లెసన్కి సంబంధించిన బిట్స్ అండి ఇవి, బహుళైచ్ఛిక ప్రశ్నలు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. అలాగే దీని తరువాత చాప్టర్స్ బిట్స్ అనేవి నేను మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వారు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్.